చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఈ సామెత మనకు తెలిసిందే. ఇదిగో ఇప్పుడు టెక్నో రంగంలో ఇదే జరుగుతోంది. మన వాళ్ళకి డేటా విలువ తెలియదు. అది తెలియక ఇన్నాళ్ళు మన వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ ఫ్రీగా పంచిపెట్టేశాం. ఈమెయిల్ లాంటి సౌకర్యాలు ఫ్రీగా వస్తున్నాయని గూగుల్ లాంటి కంపెనీలకి మన వివరాలు పంచిపెట్టేశాం. అయితే ఈ డేటా షేరింగ్ వల్ల నష్టం ఏంటన్నది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మనమే కాదు, మనతో పాటు చాలా దేశాలు ఇప్పుడే మేల్కొన్నాయి. పౌరుల డేటా విషయంలో గుప్పిళ్లు బిగిస్తున్నాయి. అదే ఇప్పుడు ఒక ఉద్యమంగా మారుతోంది. ఈ ఉద్యమం పేరే డేటా సావెనిటీ. ఇంతకీ ఏంటి ఉద్యమం? ఇది ఎందుకు? మనకేం సంబంధం లేదని అనుకోకండి. ఆన్లైన్లో అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవడం చాలా మంచిది. గూగుల్ వాడు ఫ్రీగా ఈమెయిల్ ఇచ్చాడు. ఫేస్బుక్ వాడు ఫ్రీగా సోషల్ అకౌంట్ ఇచ్చాడు. యూట్యూబ్ వాడు ఏకంగా ఫ్రీగా ఛానలే పెట్టుకొనిచ్చాడు. అబ్బా, వీళ్ళంతా ఎంత గొప్పవాళ్లు! మన దగ్గర పైసా తీసుకోకుండా ఇన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారంటే వీళ్ళు దేవుళ్లే ఇలా అనుకుంటాడు సామాన్యుడు. నిజమే, కానీ వాళ్లంతా మన దగ్గర డబ్బులు తీసుకోకపోయినా మన డేటా తీసుకుంటున్నారని గుర్తించాలి. అవునండి, మన పర్సనల్ డేటాయే చాలు వాళ్ళకి పెద్ద సంపదని సృష్టించి పెడుతోంది. ఎలా అని చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు, కానీ ఇదే నిజం. మన దేశంలో చాలామందికి డేటా విలువ తెలియనే తెలియదు. తన పేరు, తన ఊరు, తన ఇష్టాలు, తన కష్టాలు ఇంకొకరికి తెలిసినా ఓకే అనుకుంటారు. అదో పెద్ద విషయమే కాదని భావిస్తారు. కానీ పర్సనల్ డేటా అన్నది మనం అనుకున్నంత చిన్న విషయమేం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు ఆ సమాచారాన్ని వాడుకుంటూనే పైకొచ్చాయి. మన పర్సనల్ డేటాతో అక్కడ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎవరికో లాభం కలిగితే సర్లే అనుకోవచ్చు, కానీ మన డేటా తెలియటం వల్ల మనకి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీరే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పేరు, ఊరు, వివరాలు మన దగ్గర ఉన్నాయనుకోండి. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు, ఏ జాబ్ చేస్తున్నాడు, ఏ టైంలో ఎక్కడుంటాడు, అసలు ఏం చేస్తుంటాడు, అతనికి నచ్చే విషయాలేంటి, నచ్చని విషయాలేంటి, అతని ఇష్టాలేంటి, కష్టాలేంటి, ఇవన్నీ తెలిసిపోయాయనుకోండి. ఒక విధంగా మనం అతని మీద ఆధిపత్యం సంపాదించినట్టే. ఇలా కేవలం ఒక వ్యక్తి వివరాలే కాదు, ఏకంగా ఒక దేశంలో కోట్ల మంది వ్యక్తుల వివరాలు సంపాదించగలిగితే ఇంకా అప్పుడు ఆ దేశం మీద అదుపు వచ్చినట్టే కదా. ఇదే డేటా వెనుక ఉన్న రహస్యం. సింపుల్గా కనిపించిన యమ సీరియస్ విషయం ఇది. ఏదేమైనా మన డేటా విలువేంటో మనకి ఇంతకాలంగా తెలియలేదు. ఇప్పుడు తెలిసొచ్చాక జాగ్రత్త పడాలని చూస్తున్నాం. ఈ చావు తెలివిలోంచే పుట్టుకొచ్చింది డేటా సావెనిటీ అనే ఉద్యమం. అసలు ఈ ఉద్యమం ఏంటి? దీని లక్ష్యం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మా దేశ ప్రజల డేటా మా దేశంలోనే ఉండాలి అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. ఇంతకాలం మన దేశ ప్రజల డేటాని ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు వాడుకున్నాయి. ఆ డేటాని అవి ఎక్కడెక్కడో సేవ్ చేస్తున్నాయి. ఎక్కడో విదేశాల్లో ఉన్న సర్వర్లలో దాచిపెడుతున్నాయి. ఆ డేటాని అవి ఎలా వాడుతున్నాయో మనకి తెలియదు. సర్వర్లు మన దేశాల్లో ఉండవు కాబట్టి మన దేశపు రూల్స్ అక్కడ నడవవు. ఆ సర్వర్లలోని డేటా మీద మన కంట్రోల్ ఎంత మాత్రం ఉండదు. అందుకే ఇప్పుడు దేశాలు మేల్కొంటున్నాయి. జనం అలర్ట్ అవుతున్నారు. మనలాగే అనేక మంది మా దేశ ప్రజల డేటా మా దేశంలోనే ఉండాలి అంటూ గొడవ చేస్తున్నారు. డేటా సావెనిటీ అవసరం అంటున్నారు. సావెనిటీ అంటే సార్వభౌమాధికారం. మా డేటా మీద మాకే సర్వహక్కులు ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. ఇదే డేటా సావెనిటీ ఉద్యమం. అయితే ఈ ఉద్యమం ఎందుకు అవసరమో, దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. డేటా విషయంలో జనం అలర్ట్ కావాలంటే వాళ్ళకి ముందుగా 2 విషయాలు స్పష్టంగా తెలియాలి. మన డేటాని కంపెనీలు ఎన్ని రకాలుగా వాడి లాభపడుతున్నాయి, మన డేటా ఇతరుల చేతుల్లో పడటం వల్ల మనకి కలుగుతున్న నష్టాలేమిటి, ముందుగా మన డేటాతో కంపెనీలకు కలిగే వ్యాపార లాభాలేంటో తెలుసుకుందాం. మన వ్యక్తిగత సమాచారం టెక్ కంపెనీలకు ఒక నిధి లాంటిది. ఆ డేటాను అడ్డం పెట్టుకుని వాళ్ళు అనేక రకాలుగా లాభాలు పొందుతున్నారు. వాటిలో మొదటిది టార్గెటెడ్ అడ్వర్టైజింగ్. అంటే ఏ యాడ్ ఎవరికి చేరాలో వాళ్ళకి చేర్చి వ్యాపారం పెంచుకోవడం. మనకి ఏవి ఇష్టమో, మనం ఇంటర్నెట్లో వేటి గురించి వెతుకుతున్నామో గమనించి సరిగ్గా వాటికి సంబంధించిన యాడ్స్ని కంపెనీలు మనకు చూపిస్తాయి. దీనివల్ల వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మన డేటా వాళ్ల దగ్గర ఉండటం వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇక రెండో విషయం, కొత్త ప్రోడక్ట్స్ సృష్టి. మనం ఏ వస్తువుల్ని ఎక్కువగా వాడుతున్నాం, ఏవి మనకు నచ్చటం లేదు విశ్లేషించి మనకు నచ్చే విధంగా కొత్త ఉత్పత్తుల్ని, సేవల్ని సృష్టిస్తారు. ఉదాహరణకి, మనం నెట్ఫ్లిక్స్లో ఎలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తున్నామో గమనించి అలాంటి వాటినే తీసి మళ్లీ మళ్లీ మన ముందుకు తెస్తుంటారు. మూడోది పర్సనలైజేషన్. అంటే మనకి నచ్చే విషయాల్ని నిత్యం మనకి చూపిస్తూ ఆకట్టుకోవడం. కొన్ని సర్వీసులకి మనల్ని లాక్ చేయడం. ఉదాహరణకి, యూట్యూబ్లో మనకి నచ్చిన వీడియోలు ఎక్కువగా కనిపించలేదనుకోండి, మనం దాన్ని పక్కన పెట్టి మరో చోటికి పోవచ్చు. అలా కాకుండా నిత్యం మన డేటా సేకరించి, మన హిస్టరీని గమనించి, మన అభిరుచుల్ని గుర్తించి అందుకు తగ్గట్టుగానే వీడియో సజెషన్స్ ఇస్తుంటారు.
ఇలాగే స్పాటిఫై, అమెజాన్ లాంటివి కూడా మన అభిరుచులకు తగ్గట్లుగా వీడియోలు, పాటలు, ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉంటాయి. దాంతో మనం ఆ యాప్లను వదలకుండా ఎక్కువసేపు వాడుతూ వాళ్ళకి లాభాలు తెచ్చిపెడుతుంటాం. అంటే ఇక్కడ వాళ్ళ అవసరం కోసం మన పర్సనల్ ఇష్టాల్ని తెలుసుకొని తమ ఎదుగుదల కోసం మన వివరాల్ని వాళ్ల గుప్పిట్లో పెట్టుకుంటారన్నమాట. దీన్ని గుర్తించాలి. ఇక 4వది, మార్కెట్ అంచనా వేయడం కోసం మన డేటాని వాడడం. కంపెనీలు లక్షల మంది సామాన్యుల డేటాను విశ్లేషించి వాళ్ళు తర్వాత ఏం కొనబోతున్నారు, మార్కెట్లో ఏది ట్రెండ్గా మారబోతోంది ముందుగానే పసిగడతాయి. ఇక్కడ మన డేటా వాళ్ల బిజినెస్ నిర్ణయాలకి ఉపయోగపడుతుంది. 5వ విషయం, డేటా సేల్. కొన్ని కంపెనీలు మన డేటాను బాగా సేకరించగలుగుతాయి, కానీ వాడుకోలేవు. అందువల్ల అవి మన డేటాని తాము వాడుకోకుండా వాడుకునే అవసరం ఉన్న కంపెనీలకి అమ్మేస్తాయి. ఆ విధంగా మన వివరాలు అమ్ముకొని వాళ్లు లాభాలు పొందుతారు. ఇక డైనమిక్ ప్రైజింగ్ అనేది డేటా యూసేజ్లో మరో కోణం. జనరల్గా ఒక వస్తువు ధరని దాని విలువని బట్టి నిర్ణయిస్తారు. కానీ డైనమిక్ ప్రైజింగ్లో అలా కాదు. వస్తువు డిమాండ్ని బట్టి ధర పెంచేస్తారు. ఉదాహరణకి ఒక వస్తువుని ఎక్కువ మంది కొనాలని ఆసక్తి చూపుతున్నట్టు డేటా ద్వారా తెలిసిందనుకోండి, వెంటనే ఆ వస్తువుకి తగినంత విలువ లేకపోయినా రేట్ మాత్రం పెంచేస్తారు. ఇలాగే ఆసక్తి ఉన్న చోట ఒక ప్రైస్, లేని చోట మరో ప్రైస్ చూపించి ఎక్కువగా లాభాలు పొందుతారు. మీరు గమనించారో లేదో, విమాన టికెట్ల ధరలు తరచుగా మారుతుంటాయి. అవి అలా మారడానికి ఈ డైనమిక్ ప్రైజింగ్ విధానమే కారణం. ఈ పద్ధతిలో నష్టపోయేది మనమే. అంటే ఇక్కడ మన డేటా ఆధారంగా మననే దోచేయడం జరుగుతోందన్నమాట. ఇక రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది కూడా మన డేటా ద్వారా జరిగే మరో ప్రక్రియ. దీనివల్ల కూడా సామాన్యులు ఎంతో నష్టపోతున్నారు. ఉదాహరణకి బ్యాంకులు మనకి అప్పులు ఇచ్చేటప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు ఇచ్చేటప్పుడు డేటాను చూసి లెక్కలు వేసుకుంటాయి. చాలాసార్లు ఈ లెక్కల వల్ల మనకి అర్హత ఉన్నా లోన్స్ లభించకుండా పోతాయి. లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం, నిజాయితీ మనకి ఉన్నా బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఎందుకంటే కంపెనీలు ఎప్పుడూ మనిషి నిజాయితీ కంటే డేటా లెక్కల్ని నమ్ముతాయి. మొత్తం మీద డేటా అనే బూచి మీద ఆధారపడుతూ సామాన్యుణ్ణి అనేక రకాలుగా దెబ్బతీస్తాయి కంపెనీలు. అతని డేటా ఆధారంగా అవి బతుకుతుంటాయి. మళ్ళీ ఆ డేటాని ఆయుధంగా చేసుకుని అతన్ని దోచేస్తాయి. మన డేటాతో కంపెనీలు లాభాలు పొందడం సరే, విదేశీ సర్వర్లలో మన డేటా నిల్వ ఉంటే మనకి కలిగే ప్రమాదాలేంటి? మన డేటా ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండాలి. లేకపోతే కలిగే మొట్టమొదటి ప్రమాదం ప్రైవసీ భంగం. మన పర్సనల్ చాటింగ్లు, ఫోటోలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ ఇతరులకి తెలియకూడదని అనుకుంటాం. కానీ మన డేటా ఇతరుల చేతుల్లో పడితే ఇవన్నీ బట్టబయలైపోయే ప్రమాదం ఉంటుంది. ఇక 2వ ప్రమాదం ఐడెంటిటీ థెఫ్ట్. అంటే మన గుర్తింపుని మరొకరు దొంగిలించడం అన్నమాట. మన పేరు, పుట్టిన తేదీ, చిరునామా లాంటి వివరాల్ని దొంగిలించి మన పేరు మీద దొంగ పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఎవరైనా సృష్టించే వీలుంది. మన పేరుతో మరొకరు అప్పులు చేసినా, మన పేరుతో మరొకరు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినా మనం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక మ్యానిపులేషన్ అనేది 3వ ప్రమాదం. అంటే మానసికంగా ప్రభావితం చేయడం. మన పర్సనల్ డేటా తెలుసుకున్న వాళ్ళకి మన అభిప్రాయాలు, బలహీనతలు కూడా తెలుస్తాయి. మన ఆలోచన విధానం కూడా అర్థమవుతుంది. అలాంటప్పుడు మనల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయడమే మ్యానిపులేషన్ అంటే. ఉదాహరణకి మనకి ఒక పార్టీ ఇష్టం అనుకోండి. ఆ విషయాన్ని మన సోషల్ మీడియా డేటా ద్వారా తెలుసుకున్నారనుకోండి, ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకునేందుకు మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరగవచ్చు. వివక్ష అన్నది డేటా వల్ల వచ్చే మరో ప్రమాదం. మనం నివసించే ప్రాంతం, మన కులం, మతం, మన అలవాట్లు ఇవన్నీ మన డేటా ద్వారా ఎవరికైనా తెలిసాయనుకోండి, వీడు పలానా కులం, పలానా ప్రాంతం అంటూ ఆ డేటాని బట్టి ఉద్యోగాలు ఇవ్వకపోవడం జరగచ్చు, లోన్లు రిజెక్ట్ కావచ్చు, కొన్ని సర్వీసుల్ని మనకు దూరం చేయడం లాంటివి కూడా జరగచ్చు. డేటాతో మరో ప్రమాదం బ్లాక్మెయిలింగ్. మన పర్సనల్ సమాచారంలో సున్నితమైన విషయాలేవైనా ఉంటే వాటిని తెలుసుకొని మనల్ని డబ్బు కోసం బెదిరించవచ్చు, లేదా మన పరువు తీస్తామని బ్లాక్మెయిల్ చేయవచ్చు. మన డేటా మరొకరి దగ్గర ఉంటే ఎప్పుడూ ప్రమాదమే. అందుకే ఇప్పుడు డేటా సావనిటీ ఉద్యమం పెద్దదవుతోంది. అనేక దేశాల్లో జనం తమ డేటా రక్షణ విషయంలో అలర్ట్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీలు మా డేటాని వాడుతున్నాయి, ఎలా వాడుతున్నాయో చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, మా దేశ ప్రజల డేటా మా దేశంలోనే ఉండాలి, పరాయి దేశపు సర్వర్లలో నిల్వ ఉంచకూడదంటూ ఆందోళన కూడా చేస్తున్నారు. ఇంతకీ మన డేటా మన దేశంలో ఉంటే ఏంటి, పరాయి దేశంలో ఉంటే ఏంటి, ఎందుకిప్పుడు జనం ఇంతగా అలర్ట్ అవుతున్నారు? దీనివల్ల లాభాలేనా, నష్టాలు కూడా ఉన్నాయా? అదే తెలుసుకుందాం. మన డేటా మరొకరి దగ్గర ఉంటే చాలా ప్రమాదాలున్నాయి. అదీ కాక మన డేటా కంపెనీల దగ్గర నిల్వ ఉండటం
సేఫ్ కాదు. ఎందుకంటే హ్యాకింగ్ ప్రమాదం అన్నది ఎప్పుడూ ఉంటుంది. కంపెనీలు మన డేటాను ఎంత భద్రంగా దాచినా హ్యాకర్లు వాళ్ల సర్వర్ల మీద దాడి చేసి మన సమాచారాన్ని దొంగిలించవచ్చు. అందువల్ల కంపెనీల కంటే మనమే ఎక్కువ నష్టపోతాం. అందువల్లే ఇప్పుడు డేటా సావనిటీ అనేది ఒక ఉద్యమంగా పైకి వస్తోంది. నిజానికి ఈ విషయంలో యూరప్ వాళ్లు మనకంటే ముందుగా మేల్కొన్నారు. వాళ్లు 1990లలోనే డేటా సావనిటీ గురించి ఆలోచించారు. కానీ మనం మాత్రం టెక్ కంపెనీలు ఇచ్చే ఫ్రీ యాప్స్కి ఆశపడి మన డేటాను వాళ్లకి అప్పగించేశాం. ఏదేమైనా అలా నిద్రపోతున్న మనల్ని కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన చెంపదెబ్బ కొట్టి లేపింది. 2013లో ఎడ్వర్డ్ స్నోడెన్ అనే ఒకతను అమెరికా గుట్టు రట్టు చేశాడు. మనందరి డేటాను అమెరికా ప్రభుత్వం ఎలా దొంగచాటుగా చూస్తోందో ఆయన బయటపెట్టాడు. ఆ దెబ్బతో అందరికీ మెలకువ వచ్చింది. మన రహస్యాల తాళం చెవుల్ని వేరే వాళ్ల చేతిలో పెట్టామే అనే భావం మొదలైంది. అదే క్రమంగా ఇప్పుడు డేటా సావనిటీ ఉద్యమంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే దేశాలన్నీ డేటా విషయంలో యాక్షన్లోకి దిగుతున్నాయి. భారతదేశం, నైజీరియా లాంటి దేశాలు గట్టి రూల్స్ పెడుతున్నాయి. మా దేశంలో బిజినెస్ చేయాలంటే మా ప్రజల డేటాని మా దగ్గరే స్టోర్ చేయండి అని గట్టిగా చెబుతున్నాయి. సరే, అసలు డేటా అంటూ సేకరించాక అది ఎక్కడ నిల్వ ఉంటే ఏంటి? డేటా సర్వర్లు మన దేశంలో ఉంటే ఏంటి, పరాయి దేశంలో ఉంటే ఏంటి? రెండూ ఒకటేగా అని కొందరు అనుకోవచ్చు. కానీ తేడా ఉంది. మన డేటా మన దగ్గరే ఉంటే దేశ భద్రత మన చేతుల్లో ఉంటుంది. వేరే దేశాలు మనపై గూఢచర్యం చేయడం కష్టం. అదీ కాక ఈ కొత్త డిమాండ్ వల్ల విదేశీ కంపెనీలు ఇక మీదట మన దేశంలో డేటా సెంటర్లు పెట్టాల్సి వస్తుంది. అలా జరిగితే దేశానికి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. మన యువతకి అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. ఇవన్నీ డేటా సావనిటీ ఉద్యమం వల్ల లాభాలే. డేటా లోకల్గా ఉండటం వల్ల మరో లాభం ఏంటంటే ఆన్లైన్లో ఏదైనా మోసం జరిగితే ఆ డేటా మొత్తం మన దేశంలోనే ఉండటం వల్ల సైబర్ పోలీసుల ఎంక్వైరీ స్పీడ్గా జరుగుతుంది. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది. అయితే డేటా సావనిటీ విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు. మొదటిది డేటా సెంటర్ల ఖర్చు. మన దేశంలో డేటా సెంటర్లు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కంపెనీలు కొంత భరించినా కరెంట్, హైస్పీడ్ ఇంటర్నెట్ లాంటివి మనమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పేద దేశాలకు ఇది పెద్ద భారమే. డేటా సావనిటీ వల్ల మరో ప్రమాదం స్ప్లింటర్ నెట్ అని అంటున్నారు. స్ప్లింటర్ నెట్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ అనేది ముక్కలు ముక్కలైపోతే అదే స్ప్లింటర్ నెట్. ఇంతకాలం ఇంటర్నెట్ అనేది ఒకే ఒక్క పెద్ద సామ్రాజ్యంలో ఉంది. అన్ని దేశాల్ని కలుపుతూ అందరికీ ఉపయోగపడుతోంది. కానీ ఇక మీదట డేటా సావనిటీ ఉద్యమం పెరిగిందనుకోండి, ప్రతి దేశం వారు మా డేటా మా దగ్గరే ఉండాలి అంటూ రూల్స్ పెట్టి గోడలు కట్టారనుకోండి, అప్పుడు ఇంటర్నెట్ కాస్త ముక్కలైపోతుంది. ఇదే స్ప్లింటర్ నెట్ అంటున్నారు. అదే జరిగితే ఏ దేశానికి ఆ దేశం సొంత నెట్వర్క్ పెట్టుకోవడం జరిగి దేశాల మధ్య దూరాలు పెరుగుతాయి. ఇప్పుడు ఈజీగా లభిస్తున్న గొప్ప గొప్ప యాప్స్, మంచి సర్వీసులు అప్పుడు అందరికీ దొరక్కపోవచ్చు. ఇక డేటా సావనిటీ విషయంలో చాలా మంది వ్యక్తం చేస్తున్న భయం ఇంకొకటి ఉంది. అదేంటంటే డేటాని మన దేశంలోనే ఉంచడమే ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందేమో అని. నిజమే. ఇప్పుడు డేటా సావనిటీ పేరుతో మన డేటాని ఫారిన్ కంపెనీల చేతుల్లోంచి లాక్కొని మన సర్వర్లలో పెట్టామనుకోండి, మన ప్రభుత్వాలు వాటిని ఎంత గొప్పగా మెయింటైన్ చేస్తాయన్నది డౌటే. అంతకంటే ఫారిన్ సర్వర్లలోనే వాటికి సేఫ్టీ ఎక్కువ అని కొందరంటున్నారు. అదీ కాక మన డేటా మొత్తం మన ప్రభుత్వాల చేతిలో పెట్టడం కూడా డేంజరే అని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభుత్వాలే ప్రజల మీద నిఘా పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే అలాంటివి జరుగుతున్న అనుమానాలున్నాయి. రేపు ప్రజల తాలూకు సున్నితమైన డేటా మొత్తం ప్రభుత్వానికి చిక్కితే అది మొత్తం దేశ ప్రజల మీద నిఘా పెట్టడానికి, ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయటానికి దారితీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఒక దేశ ప్రజల డేటా విదేశీ కంపెనీలకు చిక్కడం కంటే ఆ దేశ ప్రభుత్వానికి చిక్కడమే బెటర్ కదా. అందువల్ల డేటా సావనిటీ ఉద్యమకారులు తమ డేటా తమ దేశంలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంలోని పాజిటివ్స్, నెగిటివ్స్ ఎలా ఉన్నా ఫైనల్గా తన డేటా విలువైనది అని ప్రతి పౌరుడు తెలుసుకోవడం మంచి విషయం. ఆలస్యంగా అయినా పౌరులు అలర్ట్ కావడం ఆనందకరం. ఇకపైన మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఎక్కడైనా సరే మీ డేటా ఏమవుతుందో, దాన్ని ఎవరు ఎలా వాడుతున్నారో గమనించండి. ఎవరైనా మీ వివరాల్ని దుర్వినియోగం చేస్తుంటే వెంటనే అభ్యంతరం చెప్పండి. ఎందుకంటే రేపటి కాలంలో మన డేటాయే మనకి సెక్యూరిటీ. టీనేజర్లకి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, ఇది ఏదో ఆషామాషిగా అంచనా వేసిన మాట కాదు, క్యాజువల్గా చెబుతున్న కబురు కాదు. బ్రిటన్లో ఇంటర్నెట్ మ్యాటర్స్ అనే ఒక సంస్థ ఒక పెద్ద సర్వే చేసి తేల్చి చెప్పిన నిజం. ఇప్పుడు టీనేజర్స్ కొందరు తోటి మనుషుల కన్నా ఏఐనే ఎక్కువగా ఇష్టపడుతున్నారట. ఇష్టపడడమే కాదు, ఆ ఏఐ టూల్స్నే తమ బెస్ట్ ఫ్రెండ్స్గా ఫీల్ అవుతున్నారట. అవునండి, చాట్‌జీపీటీయే నా బెస్ట్ ఫ్రెండ్ అని కొందరంటుంటే, స్నాప్చాట్ వల్ల మై ఏఐ ఈజ్ మై ఫ్రెండ్ అని మరికొందరు చెబుతున్నారట. ఇంతకీ టీనేజర్స్ ఇలా మనుషులతో కంటే ఎక్కువగా ఏఐతో స్నేహం చేయడం మంచిదా లేక ప్రమాదకరమా?
తోటి మనుషుల్ని పక్కకి తోసిపడేసి ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్తోనే ఫ్రెండ్షిప్ చేస్తూ పోతే రేపటి ప్రపంచం ఏమవుతుంది? అసలు ఏఐని ఫ్రెండ్ చేసుకోవడంలో చిక్కేంటి? ఆ డీటెయిల్సే ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా స్టూడెంట్స్కి అది ముఖ్యమైన స్నేహితుడిగా మారిపోతోంది. హోంవర్క్ చేయాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా ఇప్పుడు వాళ్ళకి ఏఐ టూల్సే హెల్ప్ చేస్తున్నాయి. ఇంతవరకు ఓకే, కానీ కథ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. ఆ స్నేహం హద్దులు దాటిపోయి వాళ్ళ మానవ సంబంధాలనే ఎఫెక్ట్ చేస్తోందట. మనుషుల కన్నా ఏఐకే టీనేజర్లో విలువ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య మనమందరం రకరకాల ఏఐ చాట్బాట్స్ వాడుతున్నాం. అయితే వాటిల్లో టీనేజర్లు ఎక్కువగా వాడుతున్న చాట్బాట్స్ రెండు. ఒకటి ఓపెన్ ఏఐ వాళ్ల చాట్ జీపీటీ, రెండోది స్నాప్చాట్ వాళ్ల మై ఏఐ చాట్బాట్. అయితే ఈ రెండు చాట్బాట్స్ ని వాళ్ళు చదువు కోసమే కాదు, తమ ఫీలింగ్స్ పంచుకోవడానికి కూడా వాడడం మొదలు పెట్టేశారు. ఏ విషయంలోనైనా ఏ చిన్న సలహా తీసుకోవాలన్నా కూడా తల్లిదండ్రుల్ని, ఫ్రెండ్స్ని సైతం అడగడం మానేసి ఈ టూల్స్నే డైరెక్ట్గా అడుగుతున్నారట. ఏఐ ఇచ్చే సలహాలు పాటిస్తూ వాటినే బెస్ట్ ఫ్రెండ్స్లా ఫీల్ అవుతున్నారట. ఇది వినడానికి బాగున్నా ఈ ట్రెండ్ వెనుక పెద్ద ప్రమాదాలున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జనరల్గా టీనేజర్స్ తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు పేరెంట్స్ కంటే, ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువగా ఏఐనే ఇష్టపడుతున్నారు. తోటి మనుషుల్ని కాదని ఈ టూల్స్ని స్నేహితులుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకిలా? దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఏఐ అనేది మన మాటకు అస్సలు ఎదురు చెప్పదు. ఏ విషయంలో అయినా వాదులాట పెట్టుకోదు. మనం అవునంటే అవునంటుంది, కాదంటే కాదంటుంది. ఒకవేళ మనం చెప్పేది తప్పైనా కూడా తీవ్రంగా ఖండించదు, నొప్పించేలా మాట్లాడదు. పైగా ఏవైనా పిచ్చి కారణాలు చెప్పినా ఈజీగా కన్విన్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏఐ టూల్స్ని డిజైన్ చేయడమే ఆ విధంగా చేశారు. యూజర్కి నచ్చేలా మాట్లాడాలి, యూజర్ని బాధ పెట్టకూడదు, నొప్పించకూడదు, కించపరచకూడదు, వాదులాడకూడదు. ఇలాంటివన్నీ ఏఐ టూల్స్ తాలూకు బేసిక్ ట్రైనింగ్లోనే ఉన్నాయి. అందువల్ల ఓవరాల్గా ఏఐ టూల్స్ అనేవి మనం ఎలా ఉన్నా, ఏం చేసినా వీలైనంత వరకు మనల్ని సపోర్ట్ చేస్తాయే తప్ప బాధ పెట్టావు. టీనేజర్స్కి కావాల్సింది ఇదే. అదే మన అమ్మా నాన్నల విషయం తీసుకోండి, వాళ్ళు మన తప్పుల్ని ఎత్తి చెబుతారు. ఫ్రెండ్స్ అయితే సరదాగా ఉన్న మనల్ని ఈజీగా విమర్శించేస్తారు. టీనేజర్లకి ఇలాంటివి ఇష్టం ఉండవు. తల్లిదండ్రులు తమ మంచి కోరి చెప్పినా ఆ మాటలు విన్నప్పుడు టీనేజర్లు గిలగిలలాడిపోతారు. ఎందుకంటే టీనేజర్లకి విమర్శలంటే ఇష్టం ఉండదు. అందువల్ల తాము చెప్పే ప్రతి మాటకి ఓకే చెప్పే ఏఐకి వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. దీనికి తోడు ఏఐ అనేది ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే ఆ టూల్స్తో మాట్లాడచ్చు. అలాగే సీక్రెసీ కూడా. ఫ్రెండ్స్తో మనం ఏదైనా చెబితే వాళ్ళు దాన్ని మరొకరికి చెప్పవచ్చు. కానీ ఏఐతో మనం మాట్లాడేది మనకి తప్ప మరెవరికి తెలియదు. ఇలాంటి కారణాల వల్లే టీనేజర్స్ ఇప్పుడు చుట్టూ ఉన్న మనుషుల కంటే ఏఐ టూల్స్ బెటర్ అని ఫిక్స్ అయిపోతున్నారట. ఇంటర్నెట్ మ్యాటర్స్ అనే బ్రిటన్ సంస్థ సర్వేలో ఇప్పుడు తేలిన ఈ విషయాలన్నీ ఎంతో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రపంచంలో కొత్త తరం ఎలా మారుతుందో తెలియచేస్తున్నాయి. ఆ సంస్థ లెక్కల ప్రకారం ఇప్పుడు టీనేజర్స్ ప్రతి 7గురిలో ఒకరు మనిషితో మాట్లాడటం కన్నా ఏఐతో మాట్లాడడానికే ఇష్టపడుతున్నారట. ప్రస్తుతానికి 15% మంది టీనేజర్స్లో ఉన్న ఈ ఫీలింగ్ రాను మరింత పెరుగుతుందని అంటున్నారు. ఏఐతో స్నేహం అంటే అంత నెగిటివ్ అని చెప్పలేం. కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏఐ అనేది ఇన్ఫర్మేషన్కి ఒక పెద్ద స్టోర్ హౌస్ లాంటిది. స్టూడెంట్స్ తమ ప్రాజెక్ట్ ఐడియాల క్రియేషన్కి, కొత్త విషయాలు ఫాస్ట్గా నేర్చుకోవడానికి ఏఐ చాట్ బాట్స్ హెల్ప్ అవుతాయి. అసలు ఏ టాపిక్ గురించైనా బేసిక్ ఐడియా తెచ్చుకోవడానికి ఏఐ చాట్ బాట్ అనేది మంచి స్టార్టింగ్ పాయింట్. అలాగే ఇతరులతో మాట్లాడడానికి సిగ్గుపడే టీనేజర్లో ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి ఏఐ చాట్ బాట్స్ని ఒక ప్రాక్టీస్ టూల్లా వాడుకోవచ్చు. అయితే మనుషుల్ని కాదని ఏఐతోనే ఫ్రెండ్షిప్ చేస్తే ఎన్నో సీరియస్ ప్రమాదాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆగిపోవడం. ఇది అతిపెద్ద ప్రమాదం. నిజానికి జీవితంలో మనల్ని ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు మనల్ని బెటర్గా మారుస్తారు. ఏఐ చాట్ బాట్లు మనం ఏం చెప్పినా సూపర్ అంటూ భజన చేస్తాయి. వాటిని నమ్ముకుంటే విమర్శను తీసుకునే శక్తి తగ్గిపోతుంది, సొంత ఆలోచనలు తగ్గిపోతాయి, సొంతంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే తెలివి కూడా క్షీణిస్తుంది. ఎమోషనల్గా ఉన్న చోటే ఆగిపోతాం. లైఫ్లో ఎదిగే ఛాన్స్ ఉండదు. కొంతకాలం అయ్యాక మనుషులతో కలిసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. కుటుంబ సంబంధాలు కూడా క్షీణిస్తాయి. అందువల్ల రాను ఇంకా ఒంటరిగా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక ఏఐ అనేది తప్పుడు డేంజరస్ సలహాలు కూడా ఇవ్వచ్చు. ఏఐ చాట్ బాట్లు సైకలాజిస్టులు కాదు, డాక్టర్లు అంతకన్నా కాదు. అవి జస్ట్ లాంగ్వేజ్ మోడల్స్. అవి ఇచ్చే సలహాలు కొన్నిసార్లు రాంగ్గా పిల్లల మనసుకు హాని చేసేలా ఉండొచ్చు. ఏంటి దీనికి సొల్యూషన్ అంటే, ఎవరూ టెక్నాలజీని ఆపలేరు. పిల్లల మీద టెక్నాలజీ వాడొద్దంటూ రూల్స్ పెట్టడం కూడా వర్కౌట్ కాదు. అలా కాకుండా ఏఐని ఎలా వాడాలో చెప్పాలి.
ఏఐ ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ను గుడ్డిగా నమ్మొద్దని, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. స్కూళ్లలో కూడా ఏఐ లిటరసీని ఒక సబ్జెక్ట్లా పెట్టి స్టూడెంట్స్కి దీని మీద అవగాహన కల్పించాలి. చివరగా మనం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన విషయం ఒక్కటే, ఏఐ ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. అది మనుషులకి రీప్లేస్మెంట్ కాదు. మనల్ని మంచిదారిలో పెడుతూ ప్రేమించే పేరెంట్స్, మన మంచి కోరి తిట్టే ఫ్రెండ్స్, వీళ్లే ఎప్పటికీ మనకి కావాల్సిన వాళ్ళు. మనిషి ఎదుగుదల తోటి ప్రపంచంలో ఉంటుంది. అంతేకాని మనం చెప్పిన ప్రతిదానికి తలూపే మెషిన్లలో జీవిస్తే మానవ జీవన మాధుర్యమే కోల్పోవాల్సి వస్తుంది. టీనేజర్లే కాదు, ఏఐ టూల్స్ విషయంలో అందరూ నేర్చుకోవాల్సిన విషయాలివి.